కోకో బీన్స్తో చాక్లెట్ అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఏమేమి ఐటమ్స్ యూజ్ చేసాము, ఇవన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాక్లెట్ ప్రిపరేషన్ మొత్తం ఉంటుంది. మేమైతే మౌంట్ అయితే ఇలా ఐస్ క్యూబ్స్ దాంట్లో ఎగ్స్ పెట్టే దాంట్లో ఐస్ క్యూబ్ అయితే ఫిల్ చేసాము. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను చాక్లెట్ ఎలా వచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కోకో బీనీస్తో మనం చాక్లెట్ ప్రిపేర్ చేసుకుందాం. చాక్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మనమే ఫ్రెష్గా ఇంట్లో చాక్లెట్ చేసుకొని తినచ్చు. ఫస్ట్ అయితే దీన్ని ఎండలో బాగా ఎండబెట్టాము. ఒకసారి చూడండి, ప్లేట్లో అన్నీ వేస్తే సౌండ్ ఎలా వస్తుందో. ఇలా సౌండ్ వస్తే ఇవి బాగా ఎండినట్టే. ఇప్పుడైతే ఈ సీడ్స్ని ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి ఈ సీడ్స్ అన్నిటినీ ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఈ సీడ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ బాగా ఫ్రై చేసుకుంటే వాటి పైనున్న పొట్టు అనేది ఊడే అంతవరకు, కొంచెం బ్లాక్గా అయ్యే వరకు ఈ సీడ్స్ అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. పల్లీల పొట్టు అయితే ఎలా వస్తుందో అలా వస్తుంది. నేను ఫ్రై చేసిన తర్వాత తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి బ్లాక్గా ఎలా అయ్యాయో ఫ్రై చేసిన తర్వాత సీడ్స్ అనేది. ఇలా ఫ్రెష్గా తయారు చేసుకుంటే చాక్లెట్ హెల్త్కి కూడా మంచిది ఫ్రెండ్స్. ఈ కోకో సీడ్స్ అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అన్నిటినీ పొట్టు అయితే తీసుకోవాలి. పొట్టు అయితే ఈజీగానే వస్తుంది, చెప్పాను కదా, పల్లి పొట్టులాగా. మేమైతే అన్నీ ఇలా పొట్టు అయితే తీసుకున్నాము. ఒకసారి చూడండి గింజలు అయితే ఎలా వస్తున్నాయో. ఇలా చిన్న చిన్నగా వస్తున్నాయి కదా, ఇది కోకో పెపిన్స్ అంటారు. ఇవి కేక్స్ మీద వాటి మీద గార్నిష్ లాగా చేస్తారు. దీంట్లో అయితే కోకో సీడ్స్ చూడండి పొట్టు తీసిన తర్వాత ఇలా ఉంటాయి. వీటితో అయితే మనం ఇప్పుడు చాక్లెట్ ప్రిపేర్ చేసుకుందాము. పొట్టు అయితే చూడండి ఎంత వచ్చిందో, అండ్ సీడ్స్ కూడా ఎన్ని వచ్చాయో చూడండి. ఇవన్నీ చాక్లెట్వి. ఇప్పుడు మనమైతే చాక్లెట్ ప్రిపరేషన్ చేసుకుందాము. మేమైతే పొట్టు మొత్తం తీసేసుకున్నాము. ఇప్పుడు కోకో సీడ్స్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పౌడర్ అయితే ఇంత మెత్తగా రావాలి. పౌడర్ సాఫ్ట్గా మెత్తగా వచ్చే అంతవరకు మనమైతే మిక్సీ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి అది పేస్ట్ లాగా కూడా వచ్చింది. మనమైతే ఈ పౌడర్ని మొత్తం ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ఈ కోకో పౌడర్ అయితే మనకి 1 కప్ వరకే వచ్చింది. దీన్ని బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకుందాము. షుగర్ని కూడా మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. మనం ఎంత స్వీట్ అయితే యాడ్ చేసుకుంటామో అంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ అయితే కొంచెం చేదుగా ఉంటుంది ఒరిజినల్ కాబట్టి షుగర్ని చూసి యాడ్ చేసుకోవాలి. మేమైతే చాలానే షుగర్ యాడ్ చేసాము. షుగర్ పౌడర్ అయితే చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాము. ఇప్పుడైతే చాక్లెట్ పౌడర్ ఇంకా షుగర్ని కలిపి దాంట్లో ఏమేమి ఐటమ్స్ యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. బటర్, మిల్క్ పౌడర్, షుగరు, చాక్లెట్, ఇవి రెండింటిని కలుపుతూ మెల్లిమెల్లిగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇంకా మేము మిల్క్ కూడా యాడ్ చేసాము. కాచి చల్లార్చిన పాలను కూడా దీంట్లో యాడ్ చేసాము. కొంచెం కొంచెం వేసుకుంటూ చాక్లెట్ పౌడరు, షుగరు, బటర్
ఇంకా మిల్క్ పౌడర్ వేసుకుంటూ మెల్లిమెల్లిగా మిక్సీ పడితే చాక్లెట్ కన్సిస్టెన్సీ అయితే చాలా బాగా వస్తుంది. కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకుంటూ మిక్సీ అనేది చేసుకోవాలి. అప్పుడు చాక్లెట్ అనేది బాగా వస్తుంది. ఫస్ట్ అయితే మనము బటర్ యాడ్ చేసుకుందాము. దీంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఇలా యాడ్ చేసుకుంటూ మిక్సీ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుందాము. 2 కప్స్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ చేయాలి. ఇప్పుడు ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత నెక్స్ట్ మనం పాలను యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇక్కడ మంచిగా వస్తుంది మిక్సీ చేసుకోవాలి. ఇలా ప్రాసెస్ చేస్తూ ఉండాలి. చాక్లెట్ మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. చాక్లెట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాక్లెట్ కన్సిస్టెన్సీ అయితే బాగా వచ్చింది మాకు. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకా చాక్లెట్ ఉంది కదా, దాంట్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే చాక్లెట్ వేసేసుకొని షుగర్ యాడ్ చేసేసాము. ఇంకా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత పాలను కూడా యాడ్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసాము. ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. మొత్తానికైతే మా చాక్లెట్ మొత్తం రెడీ అయిపోయింది. మేము ఒకసారి అయితే టేస్ట్ చూసుకున్నాము. టేస్ట్ చూస్తే కొంచెం చేదుగా అనిపించింది. ఇంకా అన్నీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మిక్సీ చేసుకున్నాము అన్నీ కలిపి. మీరు కూడా అలా టేస్ట్ చూసి షుగర్ కానీ మిల్క్ పౌడర్ కానీ బటర్ కానీ కలుపుకోండి. ఇప్పుడైతే మన చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మళ్ళీ మేము ఇంకా చేదుగా అనిపిస్తే మళ్ళీ కొంచెం కొంచెంగా అన్నీ యాడ్ చేసుకున్నాము. ఫైనల్లీ అయితే మా చాక్లెట్ అయితే మంచిగా వచ్చింది. ఒక ప్లేట్కి ఇంకా ఎగ్స్ ఉన్న ప్యాన్కి అయితే మేము బటర్ అప్లై చేసేసి చాక్లెట్ అనేది వేసుకున్నాము. మీకు కూడా కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని చేసుకోండి. ప్రాసెస్ అయితే సింపుల్. మనం ఇంట్లో ఇలా చాక్లెట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ వేస్తావు ఇది చాక్లెట్ మొత్తం ఒక గిన్నెలో వేసేసుకొని విస్కర్తో బీట్ చేసి మాకు కావాల్సినవన్నీ షుగర్ కానీ మిల్క్ పౌడర్ కానీ పాలు కానీ మళ్ళీ యాడ్ చేసుకొని ఒకసారి మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్నాము. ఇలా అన్నీ వేసుకొని మీరు కూడా కలుపుకోవచ్చు. ముందే కలిపేసుకుంటే ప్రాబ్లం ఉండదు. మేము ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ టేస్ట్ చూసుకొని మరీ చేసుకున్నాము. మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గానే ఉంటుంది. మీలో చాక్లెట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాక్లెట్ అంటే చాలా ఇష్టం. మా చాక్లెట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మేమైతే చాక్లెట్ అంతా ఒక ప్లేట్లో ఇంకా ఎగ్స్ దాంట్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను ఫ్రెండ్స్. అన్నీ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత దాంట్లో షిఫ్ట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం. ప్లేట్కి ఇంకా ఈ ప్లాస్టిక్ దానికి బటర్ అయితే అప్లై చేసుకుంటున్నాము.
చాక్లెట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మా వీడియో చూసి ఒకసారి చాక్లెట్ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.